ఒక ఊళ్ళో ఒక రైతు దగ్గర ఉన్న ఒక్క గుర్రం పారిపోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు అయ్యో పాపం అంటూ సానుభూతి చూపించారు. పర్వాలేదులేండి చూద్దాం అన్నాడు రైతు. పక్క రోజు గుర్రం ఇంటికి వచ్చేసింది. వస్తూ వస్తూ తనతో పాటు 3 గుర్రాలను కూడా తీసుకొచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత అదృష్టం, ఉన్న ఒక్క గుర్రం పోయిందనుకుంటే దానితో పాటు ఇంకో 3 గుర్రాలను కూడా తీసుకొచ్చిందే అంటూ మరింత ఆశ్చర్యపోయారు. చూద్దాంలేండి, అదేమంత గొప్ప విషయం కాదు అన్నాడు రైతు. మర్నాడు రైతు కొడుకు కొత్తగా వచ్చిన 3 గుర్రాల్లో ఒక గుర్రాన్ని ఎక్కి తోలాడు. అది వాణ్ణి పడేసింది, కాలు విరిగింది. మళ్ళీ పక్కిళ్ళ వాళ్ళు అయ్యో పాపం అంటూ సానుభూతి చూపించారు. పర్వాలేదులేండి, 4 రోజులు పోతే అదే తగ్గిపోతుంది అంటూ సర్ది చెప్పాడు వాళ్లకు రైతు. మరుసటి రోజు ప్రభుత్వాధికారులు బలవంతంగా యువకులను సైన్యంలోకి చేర్చుకోవడానికి వచ్చారు. రైతు కొడుకుని అతని విరిగిన కాలును చూసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పొరుగు వాళ్ళు మరింత ఆశ్చర్యంతో మీ కొడుకు అదృష్టవంతుడు, సైన్యంలో చేరే అగత్యం తప్పిపోయింది అన్నారు రైతుతో. ఏం జరిగినా అంతా మన మంచికే అన్నాడు రైతు ముక్తసరిగా. జీవితం అంటేనే సమస్యల వలయం, అంతా మన మంచికే అనుకుంటే సమస్యే లేదు. గుడ్ లక్.